ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. నమస్తే మేడం. నమస్తే సింధు. ఏంటి మేడం కాల్ చేశారు? రేపు మీటింగ్ ఉంది కదా, నువ్వు కూడా వస్తున్నావు కదా సింధు? ఏం మీటింగ్ మేడం? అదే సింధు, ఆ పొలిటీషియన్తో గవర్నమెంట్ ల్యాండ్ గురించి మీటింగ్ ఉందని మధు కాల్ చేసి చెప్పింది. రేపు పొద్దున ఫైనల్ చేస్తారంట కదా. మేడం నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఈ ప్రాజెక్ట్ అసలు జెన్యూన్ కాదు. అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరం రిస్క్లో పడతాం. మీరన్నా నన్ను నమ్మండి మేడం. ఆ ప్రాజెక్ట్ ఆపండి ప్లీజ్. సింధు, నేను నిన్ను నమ్ముతాను, కానీ యశో నేను టైఅప్ అయ్యి కంపెనీ స్టార్ట్ చేసి ఎన్నో రోజులైంది. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేకపోయాం. అసలు నువ్వు చెప్పావనే కదా నేను ఈ ప్రాజెక్ట్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసింది. చివరికి ఏం జరిగింది? అసలు ప్రాజెక్టే స్టార్ట్ అవ్వలేదు. ఇలా అయితే నాకెంత లాస్? ఆ లాస్ ఎలా కవర్ చేయాలి? మధు మాట విన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ ఏదో సక్సెస్ అయ్యేలానే ఉంది. లేదు, ఈ ప్రాజెక్ట్ జెన్యూన్ కాదు అంటావా? ప్రూవ్ చెయ్యి, నేనే ఆపేస్తాను. ఎవ్వరు అడ్డొచ్చినా సరే ప్రాజెక్ట్ టోటల్గా క్లోజ్ చేసేస్తాను. ట్రై టు అండర్స్టాండ్ సింధు. ఉంటాను, రేపు కలుద్దాం. అలాగే మేడం, బాయ్. ఈ ప్రాజెక్ట్ అంతా ఫ్రాడ్ అని మేడంకి ఎలా ప్రూవ్ చేయాలి? చెప్పమ్మా సింధు. మోహన్ అన్న, నేను సింధూర్ మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఓ ఇంపార్టెంట్ న్యూస్ కవర్ చేయడానికి బయట ఉన్నానమ్మా. నేను రావడానికి ఒక 1 month పడుతుంది. ఓ అలాగా. మీతో చాలా పనుంది మోహన్ అన్న. అయితే నువ్వు ఒక పని చేయమ్మా. మా సిస్టర్ స్వాతి జర్నలిస్టే, ఈ సిటీలోనే ఉంది. తను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. నేను కాల్ చేసి చెప్తాను. ఇంతకుముందు యష్ గారు చేసిన ప్రాజెక్ట్ కూడా మా స్వాతినే న్యూస్ కవర్ చేసింది. యాక్చువల్లీ నాకంటే మా చెల్లె మీకు బాగా హెల్ప్ అవుతుందమ్మా. ఓకే మోహన్ అన్న. అయితే మీ సిస్టర్కి ఏం చెప్తావంటే, ఈ ఒక్క సాయం చేయండి మోహన్ అన్న. మీ చెల్లిని ఎలా అయినా సరే నేను చెప్పిన విషయాలు కనుక్కోమని చెప్పండి ప్లీజ్. అలాగేనమ్మా, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. అలాగే, థ్యాంక్స్ అన్నా. వదిన, సింధు బయటికి రాకముందే మనం వెళ్ళిపోవాలి. పదండి. అలాగే మరిది గారు, ఒక నిమిషం. ఇవాళ ప్రాజెక్ట్ ఓకే అవుతుంది కదా, అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. అలాగే. అమ్మా అమ్మా, ఏంట్రా యష్? ఇవాళ పొలిటీషియన్తో మీటింగ్ ఉందమ్మా.
ప్రాజెక్ట్కి క్లియరెన్స్ వస్తుంది. అందుకే నేను వదిన వెళ్తున్నాం. వెళ్లే ముందు మీ దీవెనలు తీసుకుందామని పిలిచాం. నన్ను దీవించండి అత్తయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే అత్తయ్య. పదండి మరిది గారు. యష్ వెళ్దామా? వెళ్దామా అంటున్నావు? ఎక్కడికి? అదే నువ్వు మీ వదిన ఎక్కడికి వెళ్తున్నారో నేను కూడా అక్కడికే. మేమెక్కడికి వెళ్తున్నాం? ఆ పొలిటీషియన్తో ఇవాళ మీటింగ్ ఉంది కదా, అక్కడికే కదా మీరు వెళ్ళేది. అయినా ఈ విషయం నీకెలా తెలుసు? నైట్ సునంద మేడం కాల్ చేసి నాకు మొత్తం చెప్పారు. ఛ, నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. అనవసరంగా సునంద మేడంకి చెప్పమని మరిది గారికి చెప్పాను. చెప్పకుండా మేమిద్దరం వెళ్ళినా బాగుండేది. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? వెళ్దాం పదా. ఆ, నిన్ను మీటింగ్కి రమ్మని పిలవలేదే? మీరు పిలవకపోవచ్చు, ఆ విషయం నాకు తెలియకుండా దాచిపెట్టి ఉండొచ్చు. కానీ సునంద మేడం నన్ను మీటింగ్కి రమ్మని చెప్పారు, అందుకే నేను కూడా వస్తున్నాను. నువ్వు మీటింగ్కి రావటానికి వీల్లేదు. ఏ ఎందుకు రాకూడదు? నువ్వక్కడికి వస్తే ఏదో ఒకటి మాట్లాడి మీటింగ్ని డిస్టర్బ్ చేస్తావు. ప్రాజెక్ట్ ఓకే కాకుండా ఆపుతావు. నువ్వేం అవసరం లేదు, ఇంట్లోనే ఉండు. అదే నిజమే. సింధు వద్దులే రాయేష్, నువ్వు మీ వదిన కలిసి వెళ్ళండి. అత్తయ్య, ఇది ప్రాజెక్ట్ విషయం, మీకు సంబంధం లేదు. కాసేపు మీరు సైలెంట్గా ఉండండి. నేను మీతో వచ్చి తీరుతాను యష్. హే, వద్దని మా అమ్మ చెప్తుంది కదా, వినవా? నువ్వేం మీటింగ్కి రానవసరం లేదు. నేను వదిన వెళ్తాం. పదండి వదిన. ఆగు యష్. మళ్ళీ ఏంటి? నేను మీతో వస్తానని చెప్తున్నాను కదా. ఆయన మీ వదిన చెప్తే నేనెందుకు వినాలి? నన్ను మీటింగ్కి రమ్మని చెప్పింది సునంద మేడం గారు. నేను రావడం వల్ల మీకేమైనా ప్రాబ్లం అనుకుంటే సునంద మేడంకి ఫోన్ చేసి విషయం చెప్పి మేడం చేత సింధు నువ్వు రావద్దు అని చెప్పించండి. అప్పుడు నేను ఆగిపోతాను. ఓకే? నువ్వు వస్తే అక్కడ అంతా చెడగొడతావు. నా భయం కూడా అదే. మీ ప్రాజెక్ట్లో నిజాయితీ ఉంటే నేనెందుకు చెడగొడతాను? నన్ను రావద్దు అంటున్నారంటే నిజంగా మీ ప్రాజెక్ట్లో జెన్యూనిటీ లేదన్నమాట. ఏం మధు, అంతేనా?